హాయ్ అండి. నేను మీ మాధవి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సిటీజీ ఆధ్వర్యంలో రెండవసారి మన ఖమ్మంకు 15 రకాల చామంతులను మరొకసారి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది మరి ఎక్కడో కాదండి, అతిథి హోటల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ కూడా 15 రకాల చామంతులని ఒకే ప్యాక్లోకి ప్యాకింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ చేసినటువంటి ఉన్నాయి చూసారా, ఎంతో హెల్తీగా, చాలా పెద్దగా, రూటింగ్ అయితే చాలా హెల్తీగా ఉంది. చూసారా ఎంత అందంగా ఉన్నాయో కదా, చాలా గ్రీనిష్గా ఉన్నాయి. ఎవరైతే ముందుగా వాట్సాప్ ద్వారా సరోజిని గారికి ఆర్డర్ పెట్టుకున్నారో వారైతే ప్రతి ఒక్కరూ 1 బై 1 వస్తున్నారు. చూస్తున్నారా, అందరు వస్తున్నారు 1 బై 1 ఇలా వస్తూ వారు ఆర్డర్ పెట్టుకున్న సెట్స్ని అయితే ఈ విధంగా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తీసుకుంటున్నారు. ఎంతో ఇంట్రెస్ట్గా లాస్ట్ టైం తీసుకుని మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పెట్టుకొని ఆర్డర్ చేసుకొని మళ్ళీ తీసుకుంటున్నారు. ఇక్కడైతే అందరూ కూడా ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ చేయడానికైతే గ్రూప్ మెంబర్స్ అయితే చాలా హెల్ప్ చేశారు. అంతేకాకుండా ఇన్ టైంలో ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వారు ఇన్ టైంలో వచ్చేసి వాళ్ళ ప్యాక్ని అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వారు చాలామంది కూడా చామంతుల్ని ఎలా నాటు పెట్టుకోవాలి, వాటికి సాయిల్ మిక్స్ ఎలా ఇవ్వాలి, ఏ పాటింగ్లో పెట్టుకోవాలి, ఎంత సైజ్ పాట్లో పెట్టుకోవాలి, ఇప్పుడు తీసుకెళ్ళగానే పెట్టుకోవాలా లేదా 2 డేస్ టైం ఇచ్చి పెట్టుకోవాలా, ప్రతిదీ కూడా అడగటం జరిగింది. దానికి ఇక్కడ మన అడ్మిన్స్ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో అండ్ రాంబాబు గారు వీళ్ళైతే దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న మొక్కలను అయితే కలెక్ట్ చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఎందుకంటే 15 రకాల చామంతులు ఇది సెకండ్ టైం రావడం మన ఖమ్మంకే అది సాధ్యమైంది సిటీజీ తరపున. ఓకే, మనం ఇంకా వీటి వివరాలని అడ్మిన్స్ వివరించారు వారి మాటలలో, అండ్ రాంబాబు గారు కూడా వీటి గురించి చెప్పడం జరిగింది. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా నేను ఇప్పటి నుంచి లేటెస్ట్గా చేసేటటువంటి వీడియోలను అయితే మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. ఎవరైతే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వారు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని ద్వారా మేము గ్రూప్లో జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోని సమాచారం మీ బంధువులకు, స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మల్లెలు కూడా తీసుకొచ్చారండి. అవి కూడా ఎవరికి కావాల్సిన మొక్కలు వాళ్ళు తీసుకుంటున్నారు. హలో అండి, నేను శ్రీనివాస్. ఈరోజు మనకి ఖమ్మంకి సెకండ్ టైం, అంటే ఇదే సీజన్లో సెకండ్ టైము 15 రంగుల చామంతులు మన ఫౌండర్ సరోజ గారు మళ్ళీ ఒకసారి పంపించడం జరిగింది. యాక్చువల్గా సీజన్కి ఒక్కసారి పంపించడమే అది అనుకుంటే యాక్చువల్ న్యూ మెంబర్స్ అనేది ఈ 1 మంత్ గ్యాప్లో మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సో సరోజ గారు కరెక్ట్గా చూసి ప్రతి ఒక్కరికి కూడా ఈ 15 కలర్స్ చామంతులు అందాలి అనేసి 1 మంత్ గ్యాప్లోనే మళ్ళీ ఒకసారి ఈసారి చాలా బాగున్నాయండి మొక్కలు. ఇంకా సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చూడొచ్చు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇదే సీజన్లో సెకండ్ టైం అనమాట 15 కలర్స్. యాక్చువల్లీ ఎలా అంటే స్ట్రాబెరీ ఒకటి అండ్ గ్రీన్ చామంతి మన సిటీజీ సిగ్నేచర్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు. సో అదే గ్రీన్ చామంతిలో ఈసారి 3 షేడ్స్ యాక్చువల్గా బయట ఎక్కడ కూడా మనం చూడలేకపోవచ్చు చామంతి ఇన్ని షేడ్స్ అనేవి. సో ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా హర్కరా గారైనా, మన ఫౌండర్ హర్కరా గారైనా, సరోజ గారైనా ఏంటంటే ఇన్ని ఆల్మోస్ట్ 72 గ్రూప్స్ అనమాట. 72 గ్రూప్స్లో కూడా ఎప్పుడు ఎవరికి ఏ సీజన్కి ఏం అవసరం అవుద్ది, ఏ గ్రూప్కి ఎన్ని సెట్స్ కావాలి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్రతిదీ కీని అబ్జర్వ్ చేసి మనం పంపించడం జరుగుతుంది. సో ఈసారి చూడొచ్చు, లాస్ట్ టైం చూడొచ్చండి, ఫస్ట్ సెషన్లో చామంతులు మన అడ్మిన్ సరోజిని గారు డీల్ చేశారు. సో ఆ రోజు అంటే జూన్ 30th మనకు వచ్చాయి.
ఆ రోజు సన్నడి చినుకులు, ఒక క్లైమేట్ గ్రీన్ కలర్ వేసినట్టుగా మొత్తం గ్రీనిష్గా చామంతులు. అండ్ మన మెంబర్స్ అందరూ కూడా బ్రైట్గా ఒక స్మైల్ తోటి ఆ రోజు ఒక సందడిగా జరిగిందనే చెప్పవచ్చు అనమాట. సో ఇంత సందడిగా ఒక ఫంక్షన్ లాగా, ఒక ఫ్యామిలీ ఇదిలాగా, ఒక పండగలాగా జరుగుతుందంటే ఇదంతా ప్లాట్ఫామ్ అయితే సిటీజీ అని చెప్పొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చిన హర్కారా గారికి మనందరం కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో ఇన్ని గ్రూప్స్ని మేనేజ్ చేస్తే ప్రతి గ్రూప్కి కూడా సఫిషియెంట్గా మొక్కలనే కాదు, ఫెర్టిలైజర్స్ అనే కాదు, అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేసిన సరోజ గారికి కూడా థ్యాంక్ఫుల్గా ఉండాల్సిందే. సో దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఆ రోజు ఒక్క ఇది మా చామంతులే కాదండి, ఫెర్టిలైజర్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మన అడ్మిన్ జ్యోతి గారు తన ఇంట్లో సింగిల్ హ్యాండెడ్గా మేనేజ్ చేశారు. 14 రకాల ఫెర్టిలైజర్స్ అనమాట. ప్రతిదీ కూడా మొక్కలకి చాలా ఇంపార్టెంట్. సో మన ఖమ్మం టీంకి వచ్చేసరికల్లా జ్యోతి గారు అండ్ సరోజిని గారు 2 స్ట్రాంగ్ పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ గ్రూప్కి, సిటీజీ గ్రూప్కి చామంతుల ప్రొక్రూట్మెంట్ అని మన సరోజిని గారు చేశారండి. అయితే లాస్ట్ టైం ఈ సెషన్లోనే జూన్ 30న సరోజిని గారు ఎన్ని అరేంజ్మెంట్స్ చేశారో చూసాం. ఆ రోజు ఎంత సందడిగా ఉందో వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో తన ఇది మీద సరోజ గారు కూడా కొత్త మెంబర్స్కి కూడా అందాలి అన్ని ఆ ఉద్దేశంతో సో సరోజిని గారు మళ్ళీ డీల్ చేశారండి. సో ఈసారి తన హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ తను బిజీగా ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయారు. బట్ తను రాలేకపోయినా కానీ మా మీద నమ్మకంతో ప్రతి ఒక్కటి తను అరేంజ్ చేసి మరీ వెళ్ళారండి. ఎందుకంటే తను ఎంత బిజీలో ఉన్నా ఒకసారి కాసేపు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి సెట్ చేయించి వెళ్ళారు. సో ఎందుకంటే సిటీజీ అడ్మిన్స్ అంటేనే అంత రెస్పాన్సిబుల్గా ఉంటారు, స్పెషల్గా సరోజిని గారైనా జ్యోతి గారైనా. సో అలా ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ ఉంటాము. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది కామ్గా, ఈజీగా, చక్కగా జరిగిపోతుందంటే తను రాకపోయినా కానీ తన హోటల్లో ఈరోజు ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంది. అవన్నీ దాటి తన స్టాఫ్ని కూడా మాకు పెట్టి ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయించడం జరిగింది. మేము ఇలా కూల్గా చేసుకుంటున్నాం అంటే ఆ అరేంజ్మెంట్స్ అంతా సరోజిని గారు. సో వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఇంత మేనేజ్ చేస్తూ ఉండబట్టి గ్రూప్ ఈరోజు 2 గ్రూపులుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు చామంతులు సెకండ్ టైం వచ్చాయండి. జస్ట్ ఫర్ నెక్స్ట్ కూడా స్ట్రాబెర్రీస్ మనకి వింటర్ క్రాప్ స్ట్రాబెర్రీస్ కాబట్టి నెక్స్ట్ అవి వచ్చేస్తాయి. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అవి వస్తాయి. సో ఇప్పుడు మనం చామంతులు తీసుకున్నాం కదా. హాయ్ అండి. సో ఇవాళ ఖమ్మం సిటీజీ గ్రూప్ తరపున మళ్ళీ చామంతుల ప్రొక్రూట్మెంట్ అనేది చేస్తున్నాము. స్పెషల్ అంటే 2 టైప్స్ ఆఫ్ గ్రీన్ చామంతులు ఉండటం అనేది ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఎట్ వన్ ప్లేస్ అని చెప్పేసి ఈ సిటీజీ గ్రూప్కి మనం చెప్పుకోవచ్చు అండి. మీకు బయోఫెర్టిలైజర్స్ అయినా కానీ, డిస్ట్రిబ్యూషన్స్ అయినా, అంటే ఎలాంటి కావాలన్నా మొక్కలు కావాలన్నా, చామంతుల మొక్కలు కావచ్చు, లేకపోతే నార్ కావచ్చు, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు, స్పెషల్గా మనం చెప్పుకోవాలంటే యాపిల్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గ్రూప్ ద్వారా ప్రొక్రూట్మెంట్స్ చేస్తున్నాము. చామంతుల్ని ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మనకి శ్రీనివాస్ గారు అడ్మిన్, సిటీజీ అడ్మిన్, తను వివరిస్తారు. చామంతులు ఎలా పెట్టుకోవాలి అది చూసుకుంటే, మీరు ఇప్పుడు ఈ చామంతులు తీసుకెళ్ళగానే మీకు ఆల్రెడీ సాయిల్ మిక్స్ కనుక ఉంది అని అనుకుంటే సాయిల్ మిక్స్లో నాటు పెట్టేసుకోండి. లేదు సాయిల్ మిక్స్ రెడీగా లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 50 రూపీస్ టబ్, 6 ఇంచెస్ మాత్రమే డెప్త్ ఉంటుంది, అది వెడల్పుగా ఉన్న 50 రూపీస్ టబ్లో హాఫ్ వరకు ఇసుక పోసేసి అందులో పెట్టేసేయండి చామంతి మొక్కల్ని. కొంచెం తేమ ఉండేలాగా చూసుకుంటే ఇసుకలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ మొక్కలు బాగుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఈ లోపల సాయిల్ మిక్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సాయిల్ మిక్స్ కూడా ఎలా అంటే అండి, ఇవి ఆల్మోస్ట్ సాప్లింగ్స్ అన్నట్టు, ఆల్మోస్ట్ సాప్లింగ్స్ కాదు, మెచ్యూర్డ్ ప్లాంట్స్ కాదు, మిడిల్ స్టేజ్లో ఉన్నాయి. మీరు మెచ్యూర్డ్ ప్లాంట్స్ కనుక తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఆల్రెడీ మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేసి ఉంటాయి. అవి ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ ఏమి ఉండదు. బట్ ఇలా ఈ స్టేజ్లో ఉన్న మొక్కలు తీసుకుంటే ఏంటంటే వాటి గ్రోత్ స్టెప్ బై స్టెప్ అనేది మీకు అర్థమవుతుంది, అది ఎలా పెరుగుతుందనే నాలెడ్జ్ మీకు వస్తుంది. సో ఇప్పుడు ఈ మొక్కలు తీసుకెళ్తే సాయిల్ మిక్స్ రెడీగా లేదు అనుకున్నప్పుడు ఒక 5-6 డేస్ ఇసుకలో పెట్టేసి ఉంచేయండి, ఎందుకంటే అది కుదురుకుంటే న్యూ రూట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ లోపల ఇవి ఆల్మోస్ట్ సాప్లింగ్ స్టేజ్ అన్నట్టే కాబట్టి మనకి ఎక్కువ కంపోస్ట్ అవసరం ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే ఒక 40% సాయిల్ తీసుకోండి, గార్డెన్ సాయిల్, ఎనీ సాయిల్, బంకమట్టి, చెరువు మట్టి తప్ప. గార్డెన్ సాయిల్ 40% తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపోస్ట్ ఒక 20% సరిపోద్ది. మేకల ఎరువు అవాయిడ్ చేస్తే బెటరు. కౌ మాన్యూర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా రెండిట్లో ఏదైనా ఒక 20% సరిపోద్ది. ఎందుకంటే దీని నుంచి కూరగాయల మొక్క కాదు ఇది, అండ్ పళ్ళు తీసుకోగా 20% సరిపోద్ది. సో 40% సాయిల్, 20% కంపోస్ట్. అండ్ ఏంటంటే మనకు వెల్ డ్రైన్డ్ సాయిల్గా ఉండాలి మేడం. మనకి వాటర్ పోస్తే మనకి ఇప్పుడు కంటిన్యూస్ రెయిన్స్ చూస్తున్నాం. సో అంత రెయిన్స్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే
ఈ మొక్కలు కుళ్ళిపోకుండా రూట్ రాట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రీ ఫ్లోగా వాటర్ వెళ్ళిపోవాలంటే మనం కంపల్సరీ ఇసుక అనేది కొంచెం తీసుకుంటే బెటర్. చామంతి మొక్కలకి ఇసుక బెస్ట్. సో మీరు ఇసుక ఏం చేస్తున్నారు, అది కూడా ఒక 20% తీసుకోండి. ఇక్కడికి 80% అయిపోయింది. తీసుకున్న తర్వాత మనకి ఎట్లా అంటే వాటర్ రిటెన్షన్ అవసరం. ఇంకొన్ని 4 రోజులు అయిపోతే వర్షాలు అయిపోతాయి. బట్ వాటర్ ఒక రోజు 2 రోజులు మనం మర్చిపోయినా ఆ వాటర్ రిటెన్షన్ అవుతూ ఉండాలి, రూట్స్కి ఏరియేషన్ బాగుండాలి, అంటే లైట్ వెయిట్ అవ్వాలి అంటే ఒక 10% కోకోపీట్ తీసుకోండి. సో 90% అయిపోయింది. మిగతా 10% వచ్చేసి మీరు వేపపిండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మనకి వేపపిండి కంపల్సరీ వాడుకుంటే ఎట్లా అంటే నేల ద్వారా మనకి కొన్ని వేరు పురుగులు అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేపపిండిలో ఎన్పికే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ చేతికి ఎట్లా అంటే మనకి ఎలాంటి రూట్ రాట్ అయ్యే ప్రాబ్లం ఏమీ రాదు. సో 100% కంప్లీట్ అయిపోయింది. అయితే మీకు కనుక బయోఫెర్టిలైజర్ ఇంట్లో ఉన్నాయి అనుకుంటే ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ ఒక 2-3 స్పూన్స్ కలపండి. అవి కలపడం వల్ల ఎట్లా అంటే కాండం కుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు అది వచ్చే ఛాన్స్ అనేది లేదు. వేపిండి కలిపితే అవి లేవు అంటే వేపిండి కూడా సఫిషియంట్, పర్లేదు. లేదు, వేపపిండి కంపల్సరీ కలిపిన తర్వాతనే ట్రైకోడర్మా కలపాలి. 2 ఉంటే బెటర్. సో ఇది అయిపోయిన తర్వాత అండి ఈ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం, పాట్ ఫిల్ చేసుకున్నాము. వెంటనే మొక్కలైతే పెట్టొద్దు. బికాజ్ ఏమవుతుందంటే ఎంతో కొంత హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ సాయిల్లోంచి మనకి. అలాంటిది వెంటనే ఈ మొక్కలు పెట్టేశాము అని అంటే ఆ హీట్కి ఇవి బేబీ ప్లాంట్స్ కాబట్టి ఆ రూట్స్ అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ సీజన్ కూడా కొంచెం ఫ్లక్చుయేషన్గా ఉంటుంది, చూస్తూనే ఉన్నారు, ఒక రోజు ఎండ ఒక రోజు వర్షం. కాబట్టి ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 2-3 డేస్ సాయిల్లో వాటర్ ఫిల్ చేస్తా. ఎందుకంటే మరి ఓవర్ఫ్లో వాటర్ అయిపోయి కింద కారిపోయేలాగొద్దు, కింద డ్రాప్స్ పడేలాగా, అంటే అప్ టు ద బాటమ్ సాయిల్ తడవాలి. తడిచేలాగా వాటర్ పట్టేసి 3 రోజులు అలాగే ఉంచేస్తే ఆల్మోస్ట్ సాయిల్ అనేది కూల్ డౌన్ అయిపోతుంది. కూల్ డౌన్ అయిపోయినప్పుడు మనం ఈ మొక్క పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు. సో అప్పుడు 3rd, 4th డే ఆర్ 4th డే ఇసుకలోంచి పీకేకండి అమ్మంతో. ఆ రూట్ డిస్టర్బ్ అవ్వకుండా, రూట్ బాల్ డిస్టర్బ్ కుదురు తీసేసి ఈ నాటు పెట్టుకోండి. 12 ఇంచ్ కుండీలో నాటు పెట్టుకోవాలంటే ఒక 2-3 ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు. 8 ఇంచ్ అయితే ఒక ప్లాంటే పెట్టుకోండి, ఎందుకంటే ఇవి బుషీగా అవుతాయి కాబట్టి. సో మొక్క కూడా పెట్టేసుకున్నారు. సో మొక్క పెట్టేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మనకి సన్లైట్లోకి షిఫ్ట్ చేయకండి. అట్లీస్ట్ మీరు నెక్స్ట్ ఒక 3 డేస్ కూడా మీరు షేడ్లో ఉంచుకుంటే బెటర్. అలా అని కంప్లీట్ నీడ ఉండే షేడ్ కాదండి. మార్నింగ్ ఒక బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి, గాలి వెళ్తూ ఉండాలి, ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి. మార్నింగ్ ఒక 1 అవర్ సన్ సరిపోద్ది. సో ఒక 3 డేస్ అలా ఉండి మొక్కలు సెటిల్ డౌన్ అయిపోయాయి అనుకున్న తర్వాత అప్పుడు మీకు ఓపెన్ టెర్రస్ మీద కానీ బయట ఓపెన్ దానికి షిఫ్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇవి ఆల్మోస్ట్ కొన్ని 5-6 ఇంచెస్ పెరిగే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే మొక్కలు పెట్టుకున్నారు 5 ఇంచెస్ దాటి పెరిగాయి అంటే ఖచ్చితంగా టిప్ కట్ చేసేయండి, మనకి బుషీగా వస్తాయి 5 ఇంచెస్ దాటిన తర్వాత. ఏంటంటే మన కూరగాయల చెట్లైనా తీగజాతి చెట్లైనా ఎప్పుడు కూడా మన 3rd జనరేషన్ బ్రాంచెస్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే 1st, 2nd కన్నా 3rd జనరేషన్ బ్రాంచెస్కి మనకి ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, చామంతుల్లో కూడా 5 ఇంచెస్ దాటి పెరిగింది అనుకోండి, టిప్ కట్ చేసేయండి. టిప్ కట్ చేసిన తర్వాత లేదు 6-7 ఇంచెస్ పెరిగిందన్నా కూడా ఒక 2 ఇంచెస్ లాగా కట్ చేసేయండి. అది మళ్ళీ అదే సాయిల్లో పెడితే ఇది మనకి ఇసుకలో కానీ అదే సాయిల్లో కానీ పెడితే ప్రాపగేషన్ బెస్ట్, మనమే ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో మనం కట్ చేసిన తర్వాత సైడ్ బ్రాంచెస్ వస్తాయి, అవి కూడా ఒక 3-4 ఇంచెస్ పెరిగిన తర్వాత మళ్ళీ టిప్స్ కట్ చేయండి. అలా మీరు ప్రతి సైడ్ బ్రాంచెస్ వస్తున్న కొద్దీ టిప్స్ కట్ అప్పుడు ఎప్పటి వరకు అంటే అప్ టు సెప్టెంబర్ 3rd or 4th వీక్ వరకు కూడా ఈ టిప్స్ కట్ చేస్తాం. అలానే చేసేయండి, మొక్క బుషీగా వస్తుంది. బుషీగా వచ్చినప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ లాస్ట్ నుంచి ఇక మానేసేయండి, కట్ చేయదు, ఎందుకంటే అప్పుడు బర్డ్స్ వచ్చే సీజన్. సో ఇట్లా బుషీగా అయిపోతుంది ఈ లోపల మొక్క, బర్డ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఇట్లా అంబ్రెల్లా లాగా మొక్క వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ కట్ చేసిన వాటిని కూడా ఇసుకలో గుచ్చుకుంటూ ఉంటే మీరే ప్రాపగేట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి, మొక్కలు అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇవి నెక్స్ట్ సీజన్కి మదర్ ప్లాంట్స్ అవుతాయి. సో మీకు ఈ మదర్ ప్లాంట్స్ అనే నుంచి కొంచెం ఫ్లవరింగ్ తక్కువే ఉంటుంది, దీని నుంచి కటింగ్స్ తీసుకొని మీరు నెక్స్ట్ బేబీ ప్లాంట్స్ చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు మొక్కలు పెంచండి అండ్ గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. ప్రతి ఇంట్లో కూడా మీరు పెంచడమే కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ చేయండి, ఎందుకంటే మీతో పాటు ఆగిపోకూడదు. బికాజ్ ఆ నెక్స్ట్ జనరేషన్స్కి మనకి గార్డెనింగ్ పట్ల ఎక్కువ అవగాహన ఉండాలి. సో మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా మొక్క పెంచేలాగా చేయండి. థ్యాంక్ యూ.
ఈసారి ఖమ్మం గ్రూప్కి సిటీజీ గ్రూప్కి చామంతుల ప్రొక్రూట్మెంట్ అని మన సరోజిని గారు చేశారండి. అయితే లాస్ట్ టైం ఈ సెషన్లోనే లాస్ట్ జూన్ 30న సరోజిని గారు ఎన్ని అరేంజ్మెంట్స్ చేశారో చూసాం. ఆ రోజు ఎంత సందడిగా ఉందో వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో తన ఇది మీద సరోజ గారు కూడా కొత్త మెంబర్స్కి కూడా అందాలి అన్ని ఆ ఉద్దేశంతో సో సరోజిని గారు మళ్ళీ డీల్ చేశారండి. సో ఈసారి తన హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ తను బిజీగా ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయారు. బట్ తను రాలేకపోయినా కానీ మా మీద నమ్మకంతో ప్రతి ఒక్కటి తను అరేంజ్ చేసి మరీ వెళ్ళారండి. ఎందుకంటే తను ఎంత బిజీలో ఉన్నా ఒకసారి కాసేపు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి సెట్ చేయించి వెళ్ళారు. సో ఎందుకంటే సిటీజీ అడ్మిన్స్ అంటేనే అంత రెస్పాన్సిబుల్గా ఉంటారు, స్పెషల్గా సరోజిని గారైనా జ్యోతి గారైనా. సో అలా ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ ఉంటాము. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది కామ్గా ఈజీగా చక్కగా జరిగిపోతుందంటే తను రాకపోయినా కానీ తన హోటల్లో ఈరోజు ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంది. అవన్నీ దాటి తన స్టాఫ్ని కూడా మాకు పెట్టి ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయించడం జరిగింది. మేము ఇలా కూల్గా చేసుకుంటున్నాం అంటే ఆ అరేంజ్మెంట్స్ అంతా సరోజిని గారు చేసిందే. థ్యాంక్ యూ అండి. స్టార్ట్ చేయనా? ఈరోజు మనకి సమయం ఆసన్నమైంది, వర్షాలు అనేటువంటి సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఇది రెండో విడత. మొదటి విడతగా ఒక నెల రోజుల క్రితం 15 రకాల చామంతుల్ని మనం పొంది వాటిని చక్కగా నాటాము. అందరికి కూడా ఆశాజనకంగా అవన్నీ కూడా పూలు పూయటానికి కావాల్సినటువంటి విధంగా వాటిని పించింగ్ చేసి మంచి గుబురుగా వచ్చేటట్టు తయారు చేసుకున్నారు మన మిత్రులందరూ కూడా. ఇప్పుడు ఇంకా మిగిలిపోయినటువంటి వ్యక్తులు రెండో అవకాశంగా మన మిత్రులకి అందరికీ కూడా రెండోసారి ప్రొక్యూర్మెంట్లో తెప్పేయటం అనేటువంటి జరిగింది. దీంట్లో గ్రీన్ చామంతి దాదాపు 15 రంగులు చామంతులు వచ్చేసినాయి. అవి కూడా రేర్ వెరైటీ పూలు పూసేటటువంటి, బయట ఎక్కడా కూడా దొరకనటువంటి, బయట మార్కెట్లో దొరికేటటువంటి వాటికి ఈ యొక్క పెటల్స్కి కూడా చాలా తేడాలు ఉన్నాయి. అందుకని మనకి రేర్ వెరైటీస్ని సేకరించి మన సిటీసీ గ్రూప్ కోసం మన యొక్క ఫౌండర్స్ వీటిని సెలెక్ట్ చేసి మనకు తీసుకురావడం అనేటువంటిది చాలా మంచి విషయం. తర్వాత దీంట్లో మనం తీసుకొని మనం ఆల్రెడీ సాయిల్ మిక్స్ అనేది తయారు చేసుకున్నాం. సాయిల్ మిక్స్ తయారు చేసుకున్న తర్వాత 2 రోజులు నీడలో నాటుకొని నీడలో ఉంచుకొని 3వ రోజు మళ్ళీ నార్మల్ వాతావరణాన్ని తీసుకొచ్చినట్టయితే మొక్క ఆల్రెడీ స్ట్రెస్ నుంచి బయటపడుతుంది. ఆ బయటపడినటువంటి విషయాన్ని మనం కొంచెం గమనిస్తూ దాన్ని ఒక 3-4 రోజులకి మళ్ళీ నార్మల్ టెంపరేచర్లోకి తీసుకొచ్చినట్టయితే మొక్కలన్నీ కూడా చక్కగా బతికే అవకాశం ఉంటుంది. ఆ బతికిన తర్వాత మనం చివరికి 3-4 ఆకులు దాటుతున్నప్పుడు ఆ పైన చివర్లు కనుక తుంచేసినట్టయితే మనకి మొక్క గుబురుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ గుబురుగా వచ్చిన తర్వాత మనకి మొక్క పెరుగుదల అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే చివర్లు తుంచుతామో ఆ తుంచినటువంటి మొక్క చాలా అందంగా చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకని ఆ విధానాన్ని మనం పాటించినట్టయితే పువ్వులు వచ్చి మొగ్గలు వచ్చి మొగ్గలు వచ్చినప్పుడు అవన్నీ కూడా మొక్క అంతా కూడా గుబురుగా కుండి మొత్తం కూడా అల్లుకొని ఎత్తు తక్కువలో అది పూలు పూయటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఆ విధానాన్ని పాటించాలి. ఆ విధానాన్ని పాటించినప్పుడు మనకు కావలసినటువంటి ఎరువులు కానివ్వండి, నీరు కానీ తగు మోతాదులు ఇవ్వాలి. నీరు కూడా కింద డ్రైన్ హోల్ ఉంటుంది. ఆ డ్రైన్ హోల్ నుంచి కారిపోయేటట్టుంటే మనం వేసినటువంటి ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫెర్టిలైజరు సారం అంతా కోల్పోయి చివరికి మొక్క సారవిహీనమై పెస్ట్ అనేది అటాక్ అవుతుంది. ఈ పెస్ట్ అటాక్ అవుతుంది అంటే మీ యొక్క కుండీలో కానీ వేసినటువంటి మా సాయిల్ మిక్స్లో ఉన్నటువంటి బలం తగ్గిపోయింది అనే దానికి ఇండికేషన్. ఎప్పుడైతే మొక్క బలంగా ఉంది అంటే మీరు ఎరువులు ఇస్తున్నటువంటిది అన్ని పోషకాలు మొక్క అందుతుందనేది ఒక రకంగా మనం గమనించాలి. ఎప్పుడైతే అది గమనించలేకపోయినా ఎమ్మటే మనకి మరి మసి తెగులు వస్తుంటుంది, మరి చిన్న చిన్న పేనుబంక వస్తుంది. అవన్నీ కూడా వచ్చి తర్వాత దాంతోపాటుగా మిలీబగ్స్ కూడా వస్తాయి. ఎప్పుడు ఆ మిలీబగ్స్ వచ్చినాయి అంటే దానికి ఇండికేషన్ చీమలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్ తెలియజేస్తూ ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా కవర్ చేసుకొని ఆ మొక్కని మనం చక్కగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు కూడా చక్కటి పూలు పూస్తూ ఉంటాయి. ఈ పూలు పూసేటటువంటి కాలంలో మన ఆనందానికి అవధులు ఉండవు. అందుకని అన్ని రంగులు కూడా మనకి ఇచ్చినటువంటి అన్ని రంగులు కూడా మనం చక్కగా దాన్ని మరి పెంచినట్టయితే ఏ రంగు మనకు వస్తుందో తెలియదు. కాబట్టి అన్ని రంగులు కూడా మనం బతికించి ఆ రంగులను ఆస్వాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సిటీజీ మనకి ఇంటి అవకాశాన్ని కల్పించినందుకు మన ఫౌండర్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం అడ్మిన్స్కి ఈ యొక్క నిర్వాహకులకి అందరికీ కూడా ఇంత రిస్క్ తీసుకొని ఈ మొక్కల్ని
మరి తీసుకొచ్చిన తర్వాత వాటిని అన్నిటి కూడా చక్కగా కవర్స్లో పెట్టి సభ్యులకు అందరికీ అందజేసి వారందరూ కూడా నాటుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తాము. ఓకే.